అరుణోదయ దర్శనం అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నానండి. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు తోడేయుండునుగాక. అందరు బాగున్నారండి? మీరందరూ ఎల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలని మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని వాగ్దానమును జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 26వ అధ్యాయము 3వ వచనాన్ని ధ్యానం చేద్దాం. చదువుతాను, ఆలకించండి. ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. దేవుడు మనకు తోడుగా ఉండే దేవుడు, మనల్ని బలపరిచే దేవుడు, ఆదరించే దేవుడు. అంత మాత్రమే కాదు, మన కష్టాలలో, మన కన్నీళ్లలో, మన ఒడిదుడుకులలో, మన అవమానకరమైన పరిస్థితుల్లో మనకు దేవుడు తోడుగా ఉండి బలపరుస్తాడు అనే విషయాన్ని మనం మర్చిపోక, ఈ యొక్క చదవబడిన 26వ అధ్యాయము, ఆదికాండము 26వ అధ్యాయం 3వ వచనం ప్రకారము ఇస్సాకుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. వాస్తవంగా ఆలోచన చేస్తే గెరారు దేశంలో ఇస్సాకు ఉన్నాడండి. మరి ఇస్సాకు ఒకవేళ పొరుగు దేశంలో ఉన్నాను, నా పరిస్థితి ఏంటి అని ఒకవేళ భయాందోళనకరమైన పరిస్థితుల్లో ఉన్నాడేమో. అలాంటి పరిస్థితుల్లో దేవుని బిడలారా, ఇస్సాకుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇస్సాకు, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించేదనని మాట్లాడుతున్నాడండి. నిజమే, మన జీవితంలో కూడా అనేక సందర్భాల్లో ఏదో ఒక కష్టము, కన్నీరు, అవమానము, అనారోగ్యము, అప్పులు, ఇలా అనేక రకాలైన సమస్యలతో మనం బాధపడుతున్నప్పుడు మనం కూడా ఒకలాంటి భయముతో, ఆందోళనతో నింపబడిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతామండి. అయితే ఈ యొక్క ఆదికాండము 26వ అధ్యాయం 3వ వచనం ద్వారా ఆనాడు ఇస్సాకుకు తోడయున్న దేవుడు ఈనాడు మనకు తోడయున్నాడు అనే సత్యాన్ని మనం మర్చిపోకూడదండి. మన దేవునికి ఒక పేరుందండి, ఇమ్మానుయేలు దేవుడు. అంటే మనకు తోడుగా ఉండే దేవుడు అనే సత్యాన్ని మనం మర్చిపోకూడదండి. వాస్తవంగా ఆలోచన చేస్తే దేవుని బిడలారా, ఇస్సాకు జీవితాన్ని ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. గెరారు దేశములో ఉండి, పొరుగు దేశములో ఉండి విత్తనం వేసినప్పుడు నూరంతలు దీవెనలు పొందుకున్నాడని వాక్యము సెలవిస్తూ ఉందండి. అంటే దేవుని పిల్లలైన వారు ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ఖచ్చితంగా దేవుని పిల్లలైన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు అనే సత్యాన్ని మనం మర్చిపోకూడదు. వాస్తవంగా పరిస్థితులు మనకి ప్రతికూలంగా ఉన్నప్పటికీ పరిస్థితులను దేవుడు మనకు అనుకూలంగా చేసి మనం ఊహించని ఆశీర్వాదాలు, ఊహించని దీవెనలు మన జీవితంలో మన దేవుడు కలిగిస్తాడనే సత్యాన్ని మనం మర్చిపోకూడదండి. కాబట్టి దేవుని పిల్లలైన వారలారా, మన దేవుడు మనకు తోడుగా ఉంటాడు. వాస్తవంగా ఆలోచన చేస్తే అబ్రహాము విషయంలో దేవుడు తోడై ఉన్నాడు, ఇస్సాకు విషయంలో దేవుడు తోడై ఉన్నాడు, యాకోబు విషయంలో దేవుడు తోడై ఉన్నాడు. ఈరోజు మన విషయంలో కూడా దేవుడు మనకు తోడై ఉంటాడనే సత్యాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వే కష్టంలో ఉన్నా, నాకు తోడుగా ఎవరు లేరు, నన్ను ఆదరించేవారు ఎవరు లేరు, లేదంటే నాకు సహాయం చేసేవారు ఎవరు లేరని బాధపడుతున్నావా? ఖచ్చితంగా దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీకు తోడై ఉండటమే కాకుండా నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నీకు సహాయం చేసే దేవుడు ఉన్నాడనే సత్యాన్ని మర్చిపోక విశ్వాసంతో అడుగు ముందుకై ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. అట్టి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు దేవుడు మీ జీవితాల్లో జరిగించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.